హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూద్దామండి. సో చూసుకోండి, మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి మనం చూసుకుంటే మినిమం 2 మార్క్స్కి మనకి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందండి. ఓకే, సో మనం ఈ వీడియో అయితే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం కొన్ని చూద్దామండి. అలాగే ఒక చిన్న ఇంటిమేషన్, మన యాప్ మరియు మన వెబ్సైట్లో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కంప్లీట్ సిలబస్ అనేది కవర్ అవ్వడం జరుగుతుందండి. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి. 6 months వ్యాలిడిటీ అని ఉంటుంది. కేవలం 500 మాత్రమే ఫీజు అనమాట. 150 గంటలు ప్లస్ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో చూసుకోండి, ప్రెసెంట్ అయితే ఒక 20% డిస్కౌంట్ కూడా ఉంది. అంటే 400 రూపీస్కే మీకు ఈ కోర్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోండి. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనం ఇడియమ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ చూద్దాం, ఆన్ ద బాల్. చూడండి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే నథింగ్ బట్ చూడండి, ఇలా ఒక చిన్న ఫ్రేజ్ ఉంది. ఇప్పుడు ఆన్ ది బాల్, ఆన్ ది బాల్ కి ఒక మీనింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, దా మీనింగ్ చూస్తాం మనం అండ్ దాని యూసేజ్ కూడా చూడడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఆన్ ది బాల్, ఆన్ ద బాల్ అంటే ఏంటి అర్థం? క్విక్ టు అండర్స్టాండ్ అండ్ రియాక్ట్ టు సిచ్యువేషన్. సో ఆన్ ది బాల్ అంటే కరెక్ట్గా ఆ సిచ్యువేషన్ని క్లియర్గా అర్థం చేసుకునే వాళ్ళు స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వడం అనమాట. సో దాన్ని ఆన్ ది బాల్ అని అంటాం. సో చూడండి, దీని యూసేజ్ ఎలా ఉంటుందంటే, వీ నీడ్ సమ్ వన్ హూస్ రియల్లీ ఆన్ ద బాల్ టు ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ప్రెస్. సో మనకు తెలుసు ప్రెస్లో ఎలాంటి క్వశ్చన్స్ అని అడుగుతారు. సో ప్రెస్లో క్వశ్చన్స్ అడిగిన దానికి స్పాంటేనియస్గా ఆన్సర్ చెప్పే వాళ్ళు కావాలి అని చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్గా సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే వాళ్ళకి కరెక్ట్ వేలో రియాక్ట్ అయ్యే వాళ్ళు కావాలి అంటున్నారు. సో ఆన్ ది బాల్ ఉండే వాళ్ళు మనకి ఎవరో ఒకరు కావాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట ఈ సెంటెన్స్. ఓకే, సో ఆన్ ది బాల్ అంటే త్వరగా అర్థం చేసుకునే వాళ్ళు అండ్ సిచ్యువేషన్ తగ్గట్టుగా కరెక్ట్గా రియాక్ట్ అవ్వడం అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్. కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అంటే వెరీ ఎక్స్పెన్సివ్ అండి. చాలా చాలా ఖరీదైన వాటిని మనం కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అంటాం. దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు? బీ కేర్ఫుల్ విత్ దాట్, ఇట్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్. దాంతో చాలా జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే అది చాలా చాలా ఖరీదైనది. సో చాలా చాలా ఖరీదైనది, వెరీ ఎక్స్పెన్సివ్ అని చెప్పడానికి ఇట్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అని మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ చూసుకుంటే, నెక్స్ట్ ఫ్రేజ్ చూస్తే ఆన్ క్లౌడ్ 9. ఆన్ క్లౌడ్ 9 అంటే వెరీ హ్యాపీ అండి, చాలా చాలా సంతోషంగా ఉండడం. ఆన్ క్లౌడ్ 9, హీ వాజ్ ఆన్ క్లౌడ్ 9 ఆఫ్టర్ విన్నింగ్ ద కాంపిటీషన్. సో ఒక కాంపిటీషన్ విన్ అయిన తర్వాత ఏంటి, అతను చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. సో హీ వాజ్ ఆన్ క్లౌడ్ 9. ఓకేనండి, సో ఆన్ క్లౌడ్ 9 అంటే వెరీ హ్యాపీ. సో నెక్స్ట్ చూసుకుంటే రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్. రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే రెయిన్ హెవీలీ, ఒక భారీ వర్షాన్ని మనం ఏం చెప్పొచ్చు అండి, రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని చెప్పొచ్చు. సో దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు? ఇట్స్ రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్, ఐఎమ్ వరీడ్ అబౌట్ హౌ మై కిడ్స్ విల్ రీచ్ హోమ్. సో ఏంటి, చాలా భారీగా వర్షం పడుతుంది, సో నేను చాలా వరీ అవుతున్నాను, నా పిల్లలు ఇంటికి ఎలా సేఫ్గా వెళ్తారు అని. ఓకేనండి, సో రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే రెయిన్ హెవీలీ, చాలా భారీ వర్షం పడడము. సో నెక్స్ట్ చూసుకుంటే హిట్ ద శాక్. హిట్ ద శాక్ అంటే గో టు స్లీప్ అండి. ఓకే, వెళ్ళి నిద్రపోవడం. గో టు స్లీప్, నిద్రపోవడం. హిట్ ద శాక్ అంటే ఏంటి అర్థం? గో టు స్లీప్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్ ఆఫ్టర్ ఏ హెక్టిక్ డే, ఐఎమ్ గోయింగ్ టు హిట్ ద శాక్. సో ఏంటి, చాలా టైర్డ్ అయిపోయారంట, హెక్టిక్ డే అంటున్నారు. సో చాలా వర్క్స్ చేసి బాగా టైర్డ్ అయిపోయారు, సో నిద్రపోతారంట. సో ఐఎమ్ గోయింగ్ టు హిట్ ద శాక్, సో ఐ విల్ స్లీప్ అని చెప్తున్నారు అక్కడ. ఓకేనండి, సో నెక్స్ట్ చూసుకుంటే అట్ ద 11th hour. అట్ ద 11th hour అంటే అట్ ద లాస్ట్ మూమెంట్ అని, అంటే చివరి నిమిషంలో అని. చివరి నిమిషంలో, హీ అరైవ్డ్ దేర్ అట్ ద 11th hour. సో అతను ఏం చేశాడు, చివరి నిమిషంలో వచ్చాడు అనమాట. ఓకే, అతను ఏం చేశాడు, చివరి నిమిషంలో వచ్చాడు. అట్ ద 11th hour అంటే చివరి నిమిషంలో, అట్ ద లాస్ట్ మూమెంట్ అని. ఓకేనండి, సో నెక్స్ట్ చూసుకుంటే పుట్ ద కార్ట్ బిఫోర్ ది హార్స్. పుట్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్ అంటే టు డూ థింగ్స్ ఇన్ రాంగ్ ఆర్డర్. మనకు తెలుసు
హార్స్ ముందు ఉంటుంది, కార్ట్ వెనకాల ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, కార్ట్ని హార్స్ ముందున పెడుతున్నారంట. అంటే ఏంటి, క్లియర్గా అక్కడే మనకి అది చదువుతుంటేనే మనకి మీనింగ్ అర్థం చేసుకోగలం. ఏంటి, విషయాల్ని, థింగ్స్ని రాంగ్ ఆర్డర్లో చేయడం, టు డూ థింగ్స్ ఇన్ రాంగ్ ఆర్డర్. ఓకే, సో దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఐ థింక్ యు ఆర్ పుట్టింగ్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్ బై లీవింగ్ యువర్ పర్మనెంట్ జాబ్ బిఫోర్ గెట్టింగ్ న్యూ వన్. సో కొత్త జాబ్ రాకముందే నీ పర్మనెంట్ జాబ్ని నువ్వు వదిలేస్తున్నావు, అంటే రాంగ్ ఆర్డర్లో చేస్తున్నావు అని చెప్తున్నారు. సో యాక్చువల్గా ఇది ఏం చేయాలి, ఫస్ట్ కొత్త జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు మనం పర్మనెంట్ జాబ్ని వదిలేయాలి, రైట్? సో ఇక్కడ అతని ఒపీనియన్ ఏం చెప్తున్నాడు, ఐ థింక్ యు ఆర్ పుట్టింగ్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్ బై లీవింగ్ యువర్ పర్మనెంట్ జాబ్ బిఫోర్ గెటింగ్ న్యూ వన్. ఓకేనండి. సో నెక్స్ట్ చూసుకుంటే త్రూ థిక్ అండ్ థిన్. త్రూ థిక్ అండ్ థిన్ అంటే టు సపోర్ట్ సమ్వన్ త్రూ గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్. సో మంచి లేదా చెడు, సో అంటే మంచిగా ఉన్న రోజులు, మనకి బాగాలేని రోజులు, రెండు రోజులు కూడా సపోర్ట్ చేయడం అనమాట, సపోర్ట్ చేయడము. ఓకేనండి. సో హ్యాపీగా ఉన్న రోజులు, చాలా బాధపడుతున్న రోజులు, రెండిటిని కూడా సపోర్ట్ చేయడం. మై బెస్ట్ ఫ్రెండ్ హ్యాస్ సపోర్టెడ్ మీ త్రూ థిక్ అండ్ థిన్. సో కష్టాల్లో, ఆనందాల్లో, రెండిట్లోని కూడా వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేశారంట అతనికి. ఓకేనండి. మై బెస్ట్ ఫ్రెండ్ హ్యాస్ సపోర్టెడ్ మీ త్రూ థిక్ అండ్ థిన్. సో థిక్ అండ్ థిన్ అనేది, త్రూ థిక్ అండ్ థిన్ అనేది మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మిస్ ద బోట్. మిస్ ద బోట్ అంటే వెన్ సమ్వన్ మిస్డ్ ద ఛాన్స్. సో ఏదైనా ఒక ఛాన్స్ మిస్ అయినప్పుడు మనం మిస్ ద బోట్ అనే దీన్ని యూజ్ చేయొచ్చు. సో క్లియర్గా దీనికి ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఇన్ దిస్ కాంపిటేటివ్ సినారియో ఇఫ్ యూ డోంట్ కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్ విత్ ద టెక్నాలజీ యు ఆర్ గోయింగ్ టు మిస్ ద బోట్. సో ఇలాంటి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇప్పుడు ఉన్న సినారియోలో మనం కంపల్సరీ ఏంటి, ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. టెక్నాలజీతో పాటు మనం కూడా అప్డేట్ అవ్వాలి. ఒకవేళ టెక్నాలజీతో పాటు మనం అప్డేట్ అవ్వకపోతే మనం ఒక పెద్ద ఛాన్స్ని మిస్ అవ్వచ్చు. ఏదో ఒక ఛాన్స్ని అయితే మీరు కంపల్సరీగా మిస్ అవుతారని చెప్తున్నారు. యు ఆర్ గోయింగ్ టు మిస్ ద బోట్. సో ఛాన్స్ మిస్ అవుతారు అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే యాజ్ కూల్ యాజ్ కుకుంబర్. యాజ్ కూల్ యాజ్ కుకుంబర్ అంటే రిలాక్స్డ్ పర్సన్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఎంత పెద్ద కష్టమైనా రానివ్వండి, ఎలాంటి సిచ్యువేషన్ అయినా రానివ్వండి, కానీ రిలాక్స్డ్గా ఉంటాడనమాట ఆ పర్సన్. ఓకే, సో అతన్ని మనం యాజ్ కూల్ యాజ్ కుకుంబర్ అనొచ్చు, లేదా ఆమెను మనం యాజ్ కూల్ యాజ్ కుకుంబర్ అని మనం అనొచ్చు. చూడండి, షీ వాజ్ యాజ్ కూల్ యాజ్ కుకుంబర్ ఈవెన్ వెన్ షీ గాట్ రెడ్ హ్యాండెడ్. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా కూడా తను ఇంకా ఏంటంటే చాలా కూల్గా ఉందంట, చాలా రిలాక్స్డ్గా ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే బీట్ అరౌండ్ ద బుష్. బీట్ అరౌండ్ ద బుష్ అంటే అవాయిడ్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసి మిగతావన్నీ చుట్టూ మాట్లాడుతున్నాం అనమాట. మెయిన్ పాయింట్ మాట్లాడకుండా, ఇప్పుడు ఒక పాయింట్ మాట్లాడమన్నప్పుడు దాని గురించి మాట్లాడకుండా మిగతావన్నీ మాట్లాడుతుంటారు కొంతమంది. సో దాన్ని అలా మాట్లాడడాన్ని ఏమంటాం, బీట్ అరౌండ్ ద బుష్ అంటాం అనమాట. ఓకేనండి. సో బీట్ అరౌండ్ ద బుష్ అంటే అవాయిడ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఇంపార్టెంట్ పాయింట్ని వదిలేసి మిగతా పాయింట్స్ అన్ని మాట్లాడుతూ ఉండడం. ఓకే, సో వై కాంట్ యూ గెట్ స్ట్రైట్ టు ద పాయింట్ ఇన్స్టెడ్ ఆఫ్ బీటింగ్ అరౌండ్ ద బుష్ అని అడుగుతున్నారు. ఏంటి, స్ట్రైట్గా మాట్లాడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడకుండా ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు, చుట్టూ ఉన్నవన్నీ ఏవేవో ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనేసి ఇక్కడ అడుగుతున్నారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్. క్లియర్గా ఇది చదువుతుంటేనే అర్థం అవుతుంది. డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ ద హ్యాచ్ అంటే డు నాట్ కౌంట్ ఆన్ సంథింగ్ దట్ హ్యాస్ నాట్ ఎట్ హ్యాపెండ్. ఇంకా ఏది జరగకముందే అది అయిపోయినట్టు అలా ఊహించుకోవద్దు. ఓకే, ఏదైనా సరే జరిగిన తర్వాతే మనం అనుకోవాలి అది అయిందని, అంతేగాని జరగక ముందే డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ ద హ్యాచ్. ఆ గుడ్లు పొదగక ముందే అవి చికెన్స్ కింద మనం అనుకోకూడదు, చికెన్స్ అని కౌంట్ చేయకూడదు. ఓకేనండి. సో అది దాని అర్థం అనమాట. సో దీన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు, యూ మే గెట్ ద జాబ్ బట్ డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్. వెయిట్ టిల్ యూ గెట్ ద ఆఫర్ లెటర్ బిఫోర్ యూ త్రో ద పార్టీ. క్లియర్గా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఒక అతనికి ఇంకా జాబ్ రాకముందే, అంటే ఆఫర్ లెటర్ రాకముందే
ఏం చేస్తున్నాడు, అతను పార్టీ ఇద్దాం అనుకుంటున్నాడు అనమాట. అప్పుడు ఇంకొక అతను చెప్తున్నాడు, ఫస్ట్ ఆఫర్ లెటర్ అయినా కనీసం రాని, ఇంకా జరగని దాని గురించి ఆల్రెడీ జరిగిందని అనుకోవద్దు, ముందు కనీసం ఆఫర్ లెటర్ రాని అప్పుడు నువ్వు పార్టీ ఇద్దు కానీ అని చెప్తున్నారు. ఓకేనండి. సో డు నాట్ కౌంట్ ఆన్ సంథింగ్ దట్ హ్యాస్ నాట్ ఎట్ హ్యాపెండ్. ఇంకా జరగనిది కన్ఫామ్గా జరుగుతుందో లేదో తెలియదు, మనం అనుకోవచ్చు, చాలా అనుకుంటాం కన్ఫామ్గా జరుగుతాయని, బట్ అవన్నీ జరగవు కదండి. సో అది కంపల్సరిగా జరుగుతుంది అని మనం ముందే ఏమీ చేయకూడదు అని ఈ సెంటెన్స్ చెప్తుంది అనమాట మనకి. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్. ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్ అంటే గుడ్ థింగ్స్ కమ్ ఆఫ్టర్ బ్యాడ్ థింగ్స్. అంటే ప్రతి కష్ట సమయం తర్వాత ఒక మంచి జరుగుతుంది అంటున్నారు. సో ప్రతి కష్టం తర్వాత మంచి జరుగుతుంది అని మీనింగ్ అనమాట దీనిది. ఓకే, సో క్లియర్గా ఎక్కడ యూస్ చేయొచ్చు చూడండి. ఐ నో దట్ యువర్ జాబ్ ఈజ్ నాట్ గోయింగ్ వెల్ అండ్ యు ఆర్ స్ట్రెస్డ్ అవుట్, బట్ డోంట్ వరీ, థింగ్స్ విల్ బీ బెటర్ సూన్. ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్. సో ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్ అంటే చెడు తర్వాత మంచి అనేది కంపల్సరీగా వస్తుంది అని చెప్తున్నారండి ఇక్కడ. ఓకేనండి, నాకు తెలుసు నీ జాబ్ బాగా అవ్వట్లేదు అండ్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, కానీ వర్రీ అవ్వద్దు, అన్నీ కూడా బెటర్గా మారతాయి, ఎందుకంటే కంపల్సరిగా చెడు తర్వాత మంచి వస్తుంది, కష్టం తర్వాత సుఖం వస్తుంది అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. దీన్ని చదివితేనే అర్థమైపోవాలండి మనకి. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే హ్యాపెన్స్ వెరీ రేర్లీ అని, ఎప్పుడో ఒకసారి జరుగుతుందని. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే హ్యాపెన్స్ వెరీ రేర్లీ, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. బికాస్ ఐ లివ్ ఇన్ అబ్రాడ్ ఐ గెట్ టు సీ మై పేరెంట్స్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. నేను అబ్రాడ్ ఫారిన్ కంట్రీస్లో ఉండడం వల్ల మా పేరెంట్స్ని నేను ఎప్పుడో వెరీ రేర్గా కలుసుకుంటాను అంటున్నారు. వెరీ రేర్గా కలుసుకుంటాను అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, సో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే హ్యాపెన్స్ వెరీ రేర్లీ, ఎప్పుడో రేర్గా జరిగేది. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చ్యూ. క్లియర్గా సెంటెన్స్ చదువుతుంటే కూడా అర్థమైపోతుంది మనకి. ఏంటి, బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చ్యూ. సో చూడండి ఏమంటున్నాడు, అటెంప్ట్ మోర్ దాన్ వన్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్. నువ్వు నీ క్యాపబిలిటీ కంటే మించి చేద్దాం అనుకోవడం, అటెంప్ట్ చేయడం. ఓకేనండి, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 kg వెయిటే ఎత్తగలరు మీకు తెలుసు, కానీ 100 kgని ఎత్తడానికి ట్రై చేయడం. మీకు తెలుసు మీ కెపాసిటీ తెలిసి కూడా దాన్ని ఇంకా పెద్దదాన్ని అటెంప్ట్ చేయడాన్ని మనం అటెంప్ట్ చేసేటప్పుడు ఆ బిహేవియర్ని మనం ఈ సెంటెన్స్తో మనం చెప్పొచ్చు అనమాట. చూడండి, ఐ థింక్ ఐ బిట్ ఆఫ్ మోర్ దాన్ ఐ కుడ్ చ్యూ వెన్ ఐ అగ్రీ టు పెయింట్ దిస్ హౌస్ బై మై సెల్ఫ్. క్లియర్గా ఏం చెప్తున్నాడు, నా కెపాసిటీకి మించి నేను ఒప్పేసుకున్నాను, ఈ ఇల్లు మొత్తం పెయింట్ చేస్తానని చెప్పి నా కెపాసిటీకి మించి నేను ఒప్పేసుకున్నాను అనుకుంటున్నాను అంటున్నాడు. ఓకే, సో ఇలాంటి కేసెస్లో మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే స్టడీ వెరీ లేట్ అట్ నైట్, బాగా అర్ధరాత్రుల వరకు ఇంకా చదువుతూ ఉండడం అనమాట. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే బాగా లేట్ నైట్స్ వరకు చదువుతూ ఉండడం. బిఫోర్ మై ఎగ్జామ్స్ ఐ వాజ్ బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్ ఎవ్రీ నైట్. ఎగ్జామ్ ముందు రోజులు మొత్తం నేను ప్రతిరోజు కూడా ఏం చేసేవాడిని, రాత్రి లేట్ అయ్యే వరకు నేను చదివేవాడిని అని చెప్తున్నాను. సో బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే స్టడీ వెరీ లేట్ అట్ నైట్. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే టు బర్న్ క్యాండిల్ అట్ బోత్ ద ఎండ్స్ అంటే ఎగ్జాస్ట్ వన్ సెల్ఫ్ బై డూయింగ్ టూ మెనీ థింగ్స్. చూడంటే చాలా ఎక్కువ పనులు చేసి బాగా అలిసిపోవడం, ఎగ్జాస్ట్ అయిపోవడం. టు బర్న్ క్యాండిల్ అట్ బోత్ ద ఎండ్స్ అంటే అటు నుంచి ఇటు నుంచి రెండు ఎండ్స్ నుంచి కాల్ చేస్తున్నారు అంటున్నారు క్యాండిల్ అంటే ఏమవుతుంది, సో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అనమాట. అంటే ఒకేసారి చాలా పనులు చేయడం అనమాట. అప్పుడు ఏమవుతాం, బాగా ఎగ్జాస్ట్ అయిపోతాము. సో దీన్ని ఎలా వాడచ్చు అంటే షీ హ్యాస్ బీన్ బర్నింగ్ ద క్యాండిల్ అట్ బోత్ ద ఎండ్స్ బై డూయింగ్ ఏ ఫుల్ టైమ్ జాబ్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ హెర్ ఎగ్జామ్స్. ఓకే, ఫర్ హెర్ ఎగ్జామ్స్. సో అంటే ఏం చేస్తున్నారంట ఆవిడ, ఒక ఫుల్ టైం జాబ్ చేస్తూ ఒక పక్క, ఇంకో పక్క ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారంట. సో ఒకేసారి చాలా పనులు చేస్తున్నారు, దానివల్ల ఏమవుతారు, ఎగ్జాస్ట్ అయిపోతారు. సో ఇక్కడ మనం ఎలా యూస్ చేసాం, షీ హ్యాస్ బీన్ బర్నింగ్ ద క్యాండిల్ అట్ బోత్ ద ఎండ్స్ బై డూయింగ్ ఎ ఫుల్ టైమ్ జాబ్
అండ్ ప్రిపేరింగ్ ఫర్ హర్ ఎగ్జామ్స్. ఓకేనండి, సో ఇలా మనం యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కాక్ అండ్ బుల్ స్టోరీ. క్లియర్గా అందరికీ తెలిసిందే ఇది. కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే ఏంటి? మేడప్ స్టోరీ దట్ వన్ షుడ్ నాట్ బిలీవ్. సో అంటే ఒక ఊహాజనితమైన ఒక కథ చెప్పడం అనమాట. సో అది నిజం కాదు యాక్చువల్గా, కానీ అప్పటికప్పుడు ఏదో తయారు చేయడమో లేకపోతే ముందు నుంచి ఊహించుకోవడమో అలా సరదాగా చెప్పడం. కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే ఏంటి? ఏదో కల్పన చెప్పడం అనమాట. సో అది నిజం కాదు, అది ఎవరు నమ్మకూడదు బేసిక్గాని ఇక్కడ మనకి మీనింగ్. హీ టోల్డ్ అస్ సమ్ కాక్ అండ్ బుల్ స్టోరీ అబౌట్ హ్యావింగ్ లాస్ట్ ఆల్ హిస్ మనీ. సో అతను మనీ పోయింది, కానీ దానికి ఏం చెప్పాడు? ఒక కట్టు కథ అల్లాడంట. కాక్ అండ్ బుల్ స్టోరీ ఒక కట్టు కథ చెప్పాడంట. సో అది కట్టు కథ అనమాట, అంటే అది నిజం కానిది కాక్ అండ్ బుల్ స్టోరీ. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే స్పిల్ ద బీన్స్. స్పిల్ ద బీన్స్ అంటే రివీల్ ఏ సీక్రెట్. సో ఒక సీక్రెట్ని చెప్పేయడం. దిస్ ఈజ్ ఏ సీక్రెట్, డోంట్ స్పిల్ ద బీన్స్ టు ఎనీబడి. ఇది ఒక సీక్రెట్, ఇది ఎవరికి చెప్పొద్దు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనండి, కానీ స్పిల్ ద బీన్స్ అంటే ఏంటి అర్థం? చెప్పేయడం, సీక్రెట్ని రివీల్ చేసేయడం. డోంట్ స్పిల్ ద బీన్స్ అంటున్నారు ఇక్కడ, అంటే చెప్పొద్దు, సీక్రెట్ని చెప్పొద్దు ఎవరికి అని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనండి, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అట్ 6s and 7s. అట్ 6s and 7s అంటే కన్ఫ్యూజ్డ్, డిస్ఆర్గనైజ్డ్. చాలా కన్ఫ్యూజింగ్గా ఉండడం. డిస్ఆర్గనైజ్డ్ అంటే సరిగ్గా ఉండకపోవడం, అమర్చడం. డిస్ఆర్గనైజ్డ్గా ఉండడం అంటే ఒక పద్ధతిగా వెళ్ళకపోవడం అనమాట. డిస్ఆర్గనైజ్డ్. కన్ఫ్యూజ్డ్ అంటే బాగా కన్ఫ్యూజ్ అవ్వడం. సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు, దీన్ని మనం ఎలా వాడచ్చు అట్ 6s and 7s అంటే ద న్యూ కాలేజ్ అడ్మిషన్స్ టెస్ట్ వర్ పూర్లీ ఎక్స్ప్లెయిన్డ్ లీవింగ్ ద స్టూడెంట్స్ అట్ 6s and 7s. సో అక్కడ ఒక కాలేజ్కి అడ్మిషన్స్ జరుగుతున్నాయి, దానికి ఎగ్జామ్స్ పెడతారు కదండి, వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదంట. దానివల్ల స్టూడెంట్స్ అందరూ ఏమున్నారు? కన్ఫ్యూజన్లో ఉన్నారు, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. లీవింగ్ ద స్టూడెంట్స్ అట్ 6s and 7s. అట్ 6s and 7s అంటే కన్ఫ్యూజ్డ్. ఓకేనండి, సో ఓకే గైస్, మనం కొన్ని ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూడడం జరిగింది. సో మరిన్ని మనం నెక్స్ట్ వీడియోస్లో చూడడం జరుగుతుందండి. సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.